ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలకు ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. ఎన్ని ఉద్యమాలు చేసినా కేంద్రం చీమకుట్టినట్లుగా కూడా వ్యవహరించడం లేదు. దీంతో ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క వ్యూహంతో ముందుకు నడుస్తున్నాయి. ఏ ఒక్క ప్లాన్ ఫలించకపోవడంతో ప్లాన్ మార్చుకుంటూ ఉద్యమానికి సన్నద్ధమవుతున్నాయి. ప్రత్యేక హోదా ఇప్పుడు ఏపీని కుదిపేస్తున్న వివాదం. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామన్న పార్టీలు నిర్లక్ష్యం చేశాయి. హామీ ఇచ్చిన కాంగ్రెస్ కు అధికారం పోయింది. వత్తాసు పలికిన కమలనాథులు మర్చిపోయారు. ఆలస్యంగా కళ్లు తెరిచిన ఆంధ్ర పార్టీలు ఇప్పుడు ఉద్యమాలు మొదలుపెట్టాయి. కొన్ని రోజులుగా జరుగుతున్న నిరసనలు ఇటు రాష్ట్రాన్ని అటు ఢిల్లీని కుదిపేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ మొదలుకొని వైసీపీ, జనసేన, వామపక్షాలు చేస్తున్న ఉద్యమాలు ప్రజల్లో వేడి పుట్టించలేకపోతున్నాయి. బీజేపీని కదిలించలేకపోతున్నాయి. కేంద్రానికి చీమ కూడా కుట్టినట్లు అనిపించడం లేదు. దీంతో పార్టీలన్నీ ప్లాన్ బి మొదలుపెట్టాయి. ముఖ్యంగా 2019 ఎన్నికలు తెలుగుదేశం, వైసీపీలకు చాలా ప్రతిష్టాత్మకం. పవన్ కళ్యాణ్ కూడా పరువుతో కూడుకున్న వ్యవహారం. ఏ పార్టీ ఎక్కడ తప్పటడుగు వేసినా వాటమి చవిచూడాల్సిందే. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల రీత్యా ఖచ్చితంగా ప్రధాన పార్టీలన్నీ ప్రత్యేక హోదా ఎజెండాతోనే ప్రజల్లోకి వెళ్లాలి. ఏ పార్టీ సరిగా పనిచేసిందో ఆ పార్టీకే ప్రజలు మద్దతు పలికే అవకాశం ఉంది. దీంతో ప్రత్యేక హోదా అంశాన్ని అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇలా అన్ని పార్టీలు కేంద్రంపై కత్తులు దూస్తూ ప్రజల్లో పట్టు సాధించేందుకు యత్నాలు ప్రారంభించాయి. ఈ ప్రయత్నాల్లో ముందంజ వేసింది తెలుగుదేశం పార్టీ. మొదట బీజేపీతో సఖ్యతగా ఉండేది. అయితే కేంద్రం సరిగా స్పందించకపోవడంతో మంత్రి పదవులకు రాజీనామా చేశారు. ఆ తరువాత ఎన్డీఏ నుంచి తప్పుకున్నారు. ఇదే క్రమంలో ఆగ్రహంతో ఊగిపోయిన టీడీపీ తమ్ముళ్లు కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రకటన చేశారు. పార్లమెంట్లో ఈ అవిశ్వాస తీర్మానం చర్చకు రాకపోవడంతో అంతవరకు వేసిన వ్యూహాలు ఫలించలేదు. ప్రజల్లోకి వెళ్లడం లేదు. కేంద్రాన్ని కదిలించడం లేదు. దీంతో టీడీపీ ప్లాన్ బి అమలు చేస్తుంది. అదే అఖిల సంఘ సమావేశం. కేంద్రం కదలకపోయినా రాష్ట్ర ప్రజల్లో తెలుగుదేశం పార్టీ ప్రత్యేక హోదా కోసం తీవ్రంగా ప్రయత్నిస్తుందని చెప్పుకోవడం కోసం ఈ సమావేశం నిర్వహించింది. దీనికి బీజేపీ, జనసేన, వైసీపీలు హాజరు కాలేదు. కానీ మిగిలిన వర్గాలన్నీ రావడంతో తెలుగుదేశం పార్టీ ప్లాన్ బితో ప్రజల్లోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంది. పోలవరం ప్రాజెక్టుకి అడ్డం పడతారు. కొన్ని రాజకీయ పార్టీలు మీరు చూస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. వాళ్ళకు కేసులు మాఫీ కావాలి. ఆ భయంతో బీజేపీ పార్టీకి పూర్తిగా సరెండర్ అయిపోయే పరిస్థితికి వచ్చారు. ఎక్కడికక్కడ వాళ్ళతో లాలూచపడి మన మీద ఎదురుదాడి చేసే పరిస్థితి వచ్చారు. ఇంకో పక్క నిన్నటి వరకు మనకు సహకరించినటువంటి జనసేన కూడా ఈరోజు మీరు చూస్తున్నారు మన మీద పడే పరిస్థితికి వచ్చారు. ఎవరు ఎన్ని మాట్లాడినా నేను భయపడే సమస్య లేదు, మీకు అండగా ఉంటాను. అఖిల సంఘ సమావేశాన్ని అమరావతిలో నిర్వహించారు. దీనికి దాదాపు అన్ని వర్గాల నుంచి హాజరయ్యారు. తమ అభిప్రాయాలను వ్యక్తీకరించారు. ఖచ్చితంగా కేంద్రంపై ఉద్యమించడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తామని వారు హామీ ఇచ్చారు. ప్రత్యేక హోదానా, ప్రత్యేక ప్యాకేజా, పార్లమెంట్లో నో కాన్ఫిడెన్స్ పెట్టొచ్చా, పెట్టకూడదా, రాజీనామాలు ఇవ్వచ్చా, ఇవ్వకూడదా, అనేక అంశాల్లో మీరు పిల్లి మొగ్గలేశారు. వీటన్నిటికీ మీరు బాధ్యత వహించాలా. కేంద్ర ప్రభుత్వం మీద ఊరికే నిందలు మోపడం ఒక్కటే కాదు, కేంద్రం ఎంత బాధ్యత వహించాలో మన రాష్ట్ర ప్రభుత్వం కూడా అంతే బాధ్యత వహించాలని ముఖ్యమంత్రి ముందు సూటిగా చెప్పడం జరిగింది. రాష్ట్ర విభజన బిల్లు పార్లమెంట్లో ఆమోదించే సమయంలో ఏవైతే చెప్పారో వాటిని అమలు చేయండి అని ఒక్క మాట ఆ రోజు మాట్లాడి ఉంటే ఇవాళ ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలకు ఈ పరిస్థితి ఉండేది కాదు. ఈ విషయాన్ని స్పష్టంగా ఆల్ పార్టీ మీటింగ్లో కూడా చెప్పాము. అదేవిధంగా ఇవాళ ఇన్నేళ్ల తర్వాత ఆల్ పార్టీ మీటింగ్ పెట్టారు. ఏ ఒక్క ప్రాధాన్యత కలిగిన అంశం పైన కూడా ముఖ్యమంత్రి గారు ఈ నాలుగేళ్లలో ఒక్క ఆల్ పార్టీ మీటింగ్ కూడా పెట్టలేదనే అంశాన్ని కూడా అక్కడ ప్రస్తావించడం జరిగింది. ఇక ప్రత్యేక హోదా పోరులో వైసీపీ మంచి ఫైట్ చేస్తుంది.
ప్రజా సంకల్ప యాత్రలో ఉన్న జగన్ తెలుగుదేశం పార్టీపై ఒక పక్క తీవ్ర ఆరోపణలు చేస్తూనే మరోవైపు ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నారు. ముఖ్యంగా అవిశ్వాస తీర్మాన ప్రకటన చేసింది వైసీపీనే. దీనికి పార్లమెంట్లో సేమ్ ప్రాబ్లం. తీర్మానం చర్చకు రావడం లేదు. వైసీపీ కూడా ప్లాన్ బిలోకి వెళ్లాల్సి వచ్చింది. అదే ఎంపీల రాజీనామా అస్త్రం. ఎంపీలంతా రాజీనామా చేయాలనే డిమాండ్ తెరపైకి తీసుకువచ్చింది వైసీపీనే. అంతటితో ఆగకుండా పార్లమెంటు చివరి రోజున సరైన నిర్ణయం ప్రకటించకపోతే ఎంపీలు ఆమరణ నిరాహార దీక్ష చేస్తారని జగన్ పిలుపునిచ్చారు. మన ఎంపీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పార్లమెంటు చివరి రోజున రాజీనామాలు చేసి ఆ తర్వాత మన ఎంపీలు నేరుగా ఏపీ భవన్కు పోతారు. ఏపీ భవన్కు పోయి ఆ తర్వాత మన ఎంపీలు అక్కడే ఆమరణ నిరాహార దీక్ష చేస్తారు అని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ఆయన ఎంపీలు కూడా ముందుకు వస్తే 25కి 25 మంది ఎంపీలు ఒక్క తాటి మీదకి వచ్చి రాజీనామా చేసి ఆ తర్వాత నేరుగా 25 మంది ఎంపీలు ఏపీ భవన్కు పోయి ఆ తర్వాత వాళ్ళ నిరాహార దీక్ష చేస్తూ ఉంటే రాష్ట్రం మొత్తం వాళ్ళకు సపోర్టుగా నిలబడితే అప్పుడు ఎలా ఉంటుంది అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాను. ఇక ప్రత్యేక హోదా కోసం నిప్పులు చెరుగుతున్నారు జనసేన నేత పవన్ కళ్యాణ్. ఆయన చరిష్మా కన్నా పార్టీ బలం గ్రామాల్లో కూడా ఉండాలనుకున్నారో లేక మరేదైనా ప్లాన్ ఉందో తెలియదు. వామపక్షాలతో జట్టు కట్టారు. పవన్ కూడా ప్లాన్ బి మొదలుపెట్టారు. ఎర్ర జెండాతో కలిసి ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించారు. ఈ మేరకు కార్యాచరణ కూడా ప్రకటించేశారు. క్యాపిటల్ విషయంలో కూడా ఇది ఇన్క్లూజివ్ క్యాపిటల్ కాదు. ఇది ఎక్స్క్లూజివ్గా కొద్ది మంది కోసమే, లేదంటే తెలుగుదేశం పార్టీ ఎఫిలియేటెడ్ క్యాపిటల్లా ఉంది తప్ప ఉత్తరాంధ్ర నుంచి వచ్చే అక్కడ ప్రజలకి ఇక్కడ క్యాపిటల్లో రావాలంటే ఎలా స్థిరపడతారు? ఇక్కడ రాయలసీమ ప్రాంతం వాసులు రావాలంటే ఇక్కడ ఎలా స్థిరపడతారు? అలాగ ప్రతి జిల్లాల నుంచి అన్ని వర్గాల నుంచి అమరావతిలో స్థిరపడాలంటే ఏమైనా ఇయర్ మార్క్ చేశారా? 33,000 ఎకరాలు పెట్టారు. ఈ 33,000 ఎకరాల్లో 2,000-3,000 ఎకరాలు ఒక్కొక్క ప్రాంతానికి కానీ ఒక్కొక్క జిల్లాకి కానీ ఇంత ఇయర్ మార్క్ చేసాం. అక్కడ ఛాంబర్ ఆఫ్ కామర్స్కి బిజినెస్లు పెట్టుకోవాలంటే ఇలాంటివన్నీ చేసి అసలు ఇలాంటి ఇన్క్లూజివ్ క్యాపిటల్ కాదు. ఇలాగా ప్రతి అంశంలోనూ తెలుగుదేశం పార్టీ చాలా బలమైన వైఫల్యాన్ని చూపిస్తూ వచ్చింది. అలాగే ప్రతిసారి భారతీయ జనతా పార్టీని వెనకేసుకు రావడం తప్ప వాళ్ళు ముందుకు తీసుకెళ్ళట్లేదు. ఇప్పుడు దాకా ఇన్నిసార్లు మాట మార్చిన వాళ్ళు, ఇంతకాలం నిలబడలేని వాళ్ళు రేపొద్దున న్యాయం చేస్తారని ఖచ్చితంగా ప్రజలకు నమ్మకం లేదు. మాకైతే అసలు నమ్మకం లేదు. ఇలా ప్రధాన పార్టీలన్నీ ప్లాన్ బితో ముందుకు సాగుతున్నాయి. అయితే అన్నీ ఉన్నా వీరంతా కలిస్తే కానీ కేంద్రంలో కదలిక రాదనేది కొందరి వాదన. అది సాధ్యం కాని పని అని రాజకీయ పార్టీల మాట. మరి కేంద్రం మెడలు వంచుతారో తమ జెండాలే దించుకుంటారో చూడాలి.